ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ విన్నా చూసినా డూమ్స్డే అనే పదం వినపడుతోంది కదా. దాదాపు ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలు, ప్రకృతి విలయతాండవాలు, వేరే వేరే సంఘటనల ద్వారా ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ప్రతి సెకండ్ మనం ఈ డూమ్స్డే గురించి కానీ ప్రపంచం అంతమవబోతుందని కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో మనకి ఈ న్యూస్లు వైరల్ అవుతుంది. ఇదే డూమ్స్డే కొన్ని సిమిలారిటీస్ని కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ పెద్ద అంటే చాలా పెద్ద, చెప్పాలంటే రాకాసి అలలు అనుకోవచ్చు. అంత పెద్ద అలలు టెక్సాస్ రాష్ట్రంలోని కొన్ని కౌంటీల్ని ముంచివేశాయి. మునుపెన్నడూ చూడని, కనీసం తెలుసుకొని కూడా, అంటే అక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా అటువంటి అల వస్తుందని ఊహించని విధంగా పెద్ద పెద్ద అలలు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ తుఫాన్లు కానీ టోర్నడోలు కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా టెక్సాస్ రాష్ట్రంలో ఎప్పుడు అమెరికాలో వస్తాయి వరదలు, కానీ గడిచిన దాదాపు 30 ఏళ్లలో ఇంత తీవ్రత ఎప్పుడు చూడలేదు. ఇప్పటికే 80 మంది అధికారికంగా చనిపోయినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. ఇది డూమ్స్డే అలని చెప్పుకోవచ్చు అమెరికాకి. ఇంత పెద్ద అలలు ఎలా వస్తాయి? నిజానికి అమెరికా, చైనా, రష్యా ఇటువంటి అగ్రగామి దేశాలు, టెక్నాలజీలో మేము చాలా ముందుంటున్నాం, మేము ఏమైనా చేసి మా ప్రజల్ని కాపాడుకుంటాం అనే వాటిల్లో పెద్ద సిద్ధాస్తులు. చైనా అయితే నిజాలు చెప్పకుండా ఎంతమంది చనిపోయారని చెప్పేసి వాళ్ళపై వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అమెరికా అలా కాదు, అధికారికంగా చెప్తుంది. కానీ ఇంత పెద్ద అలలు వచ్చినప్పుడు కూడా అమెరికా తట్టుకోలేని స్థితిలో ఉంది అని అంటే ప్రకృతి ముందు ఎంత పెద్ద టెక్నాలజీ దేశమైనా సరే, ఎంత పెద్ద దేశమైనా సరే దిగదొడిపోయని చెప్పుకోవచ్చు. నిజానికి హైదరాబాద్లో మనకు ఒకవేళ అలలు వచ్చాయనుకోండి, ఏమైనా చిన్న తుఫాను అలాంటిది వచ్చిందనుకోండి, మనం చిన్న గుంతలతోనే చాలా బాధపడతాం. కానీ అమెరికాలో ఇప్పటికీ 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ పూర్తిగా మునిగిపోతుంది. 5 ఫ్లోర్లు అంటే 5 ఫ్లోర్లు అంటే ఎంత ఎత్తున ఆ అల వచ్చి ఉండొచ్చు, ఎంత తీవ్రత ఉండొచ్చు. అక్కడంతా అలలు వచ్చినా కానీ, మేఘం వచ్చినా కానీ, వర్షం వచ్చినా కానీ దాదాపు క్షణాల్లో సహా ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, ఇంత చేసినా కానీ ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్ అంటే అక్కడి నుంచి ప్రజలను తరలించడంలో ఉండే పద్ధతులు కానీ చాలా ప్రాంప్ట్గా ఉండే దేశం అమెరికా. అటువంటిది కూడా ఈ పెద్ద విపత్తుకి వెలవెల్లాడిపోయిందంటే మనం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. సరే, ఇంత చేసాం, మరి ఇంకా రాబోయే డూమ్స్డే అలలు ఇంకా ఎన్ని వస్తున్నాయి, ఏం చేయబోతుంది? అమెరికా రాష్ట్రాన్ని సహా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ భయం గుప్పిట్లో ఉన్నాయి. భారతదేశం కూడా దానికి ఏమీ ఇదిగా. సో కాబట్టి డూమ్స్డే అలా అమెరికా మీద వచ్చిందని నేను అనుకుంటున్నాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్.